తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గాద విజయలక్ష్మి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ పోలీసుల వేధింపులు, అనుమానాస్పద ఘటనలకు గురైన ఇతర బాధిత కుటుంబాలందరికీ అదే స్థాయిలో న్యాయం, భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 40 రోజులుగా సాయికృష్ణ కుటుంబం న్యాయం కోసం తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదై 48 గంటలు గడిచినా కీలక ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తుందని అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అవసరమైతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి తేడా లేకుండా పోలీసుల చుట్టూ రోదిస్తూ తన కొడుకు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అనేటువంటి మీమాంసతో కొట్టుమిట్టాడుతూ కడుపు కోతతో ఆవిడ నరకప్రాయంగా తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి నాగరాజు గారు కానీ, లేదా ఏసీపీ గారు కానీ, లేదా డీసీపీ గారు కానీ, లేదా సిపి గారు కానీ, అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అనేటువంటి నాగరాజు గారు కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. రాజకీయ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యేలు స్పందించలేదు, ఎంపీలు స్పందించలేదు. వారు ఏ పార్టీకి అయితే కార్యకర్తలుగా వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిందో లేదో ఇక భగవంతుడికి ఎరుకది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 రోజుల తర్వాత ఆ గాదే విజయలక్ష్మి గారు తల్లిగారు, సాయికృష్ణ గారి తల్లిగారు అనేటువంటి గాదే విజయలక్ష్మి గారిని ఇటు శోకంతో బతికున్నాడో తెలియనటువంటి, లేదా బ్రతికి చచ్చిపోయాడా, చంపేశారా, బ్రతికే ఉన్నాడా, జీవోత్సవంలాగా ఉన్నాడా, ఏ పరిస్థితి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి రోధిస్తున్నటువంటి ఆ తల్లిగారిని చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికో తన దగ్గరకో పిలిపించుకుని భరోసా ఇచ్చారని చెప్పని తల్లిగారు, మేనమామ గారు, సాయికృష్ణ యువకుడు సాయికృష్ణ మేనమామ గారు, అలాగే తల్లిగారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చిన తర్వాత వారు ప్రపంచానికి ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి వారు చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. ఎవరెవరైతే ఆవిడ పట్ల సానుభూతితో ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా మంచి మాట చెప్పారు, నాకు భరోసా కల్పించారు, నాలో నమ్మకాన్ని కలిగించారు, నీకు న్యాయం చేస్తానని చెప్పారు, నేను నమ్మకంతో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వారు చెప్పారు. సంతోషమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శోకంలో ఉన్న ఆవిడ ఇంటికి వెళ్ళకపోయినా కనీసం ఆవిడని పిలుచుకునైనా 40 రోజుల తర్వాత ఆవిడ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినందుకు, వారికి నమ్మకాన్ని కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అభినందనలే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, గాదే విజయలక్ష్మి గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు గారికి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నమ్మకాన్ని కలిగించారు, వారికి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి అనేక సందేహాలు, అంటే పుట్టెడు సందేహాలు ఉన్నటువంటి, అనుమానాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా భరోసాని, నమ్మకాన్ని కలిగించడంతో పాటుగా ఈ రాష్ట్రానికి పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో, ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసుల యొక్క, అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పైయోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాతంత్రం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే పోలీస్ అధికారి అకృత్యాల వల్ల, దాష్టికాల వల్ల మే మాసంలో ఇతని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని వీడియో రికార్డ్ చేసి, ఆ వీడియోలో గుళికల మందు, అంటే పొలాలకి, వ్యవసాయానికి పురుగు మందులను చంపడం కోసం వాడేటువంటి గుళికల మందుని రికార్డ్ చేస్తూ అవి తినేసి మరణించడం అనేది విచారకరం. ఆ కుటుంబానికి కూడా ఎప్పటికీ కడుపు కోతది. మన ఊరికే అందరం ఉంటాం, బతకటాకి కావలసిన దానికంటే కూడా చావటానికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఎంత బాధలుంటే నేను ఇక బతకటం అనవసరం అనే తెగింపు వస్తేనే చస్తాం మనిషి అనేవాడు. ఆయన చనిపోయాడంటే ఆ యువకుడు ఆ రోజు చనిపోతే మర్నాడు పొద్దున ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ రోజు చనిపోతే మర్నాడు పొద్దున ఎఫ్ఐఆర్ అవుద్ది. అంటే దాని ఉద్దేశం ఏంటి? పై అధికారులందరూ కూడా ఎలాగోలా నువ్వు దాన్ని కప్పెట్టమని చెప్పిన అవకాశం ఇవ్వబట్టి ఆ రోజు వాళ్ళని బెదిరించో, అదిరిచ్చో, ఆ తల్లిదండ్రులు నోరు మూయించి తెల్లారి వీళ్ళకేం సంబంధం లేనట్టు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మార్గాని రమేష్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి సకిరెడ్డిపల్లికి కారులో వెళ్తున్న సమయంలో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. అత్యంత దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. అడ్డుకోపోయిన కారు డ్రైవర్ సురేష్ పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. డ్రైవర్ సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గాయపడిన సురేష్ కి చికిత్స అందిస్తున్నారు. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో హతురాలు నిందితుడిది కోనసీమ జిల్లా సకిరేటిపల్లిగా గుర్తించారు. మరోవైపు హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం జేపీ రోడ్లోని అడ్డవంతర వద్ద వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ గోవింద క్షేత్రం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో విశిష్ట పూజలు నిర్వహించారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం అనంతరం అన్న సమారాధన నిర్వహించనున్నారు. విశిష్ట పూజా కార్యక్రమాల వివరాలను జిఆర్ స్వామి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ వరకు ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, మన భీమవరం పట్టణంలో అడ్డవంతం దగ్గర ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అది ఈవేళ ఉదయం అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ఈవేళ సాయంత్రం ఇప్పుడు మనకి కార్యక్రమం నడుస్తున్నది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాలు, రక్షాబంధనం, ఋత్విగ్వరణం, మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమాలు ఈవేళ జరిగి అంకురారోపణ కోసంగా యాగశాల ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి ఈవేళ సాయంత్రపు ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు రేపటి రోజున ఆదివారం ఉదయం 7:30 గంటలకి ఇక్కడ తీర్థగోష్ఠి ఉంటుంది. నిత్య హవనం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ధ్వజారోహణం కూడా ఉంటుంది. గరుత్మంతుణ్ణి ఈ బ్రహ్మోత్సవాల కోసంగా దేవతాహ్వానం కోసం వారిని పంపించడం జరుగుతుంది. అందువల్ల ధ్వజపటం ఎగరేస్తారు. ఈ ధ్వజపటం ఎగరేసేటువంటి సందర్భంలో ఎవరైనా సంతానం లేనటువంటి వారు సంతానం కావాలి అని కోరుకున్నట్లయితే వచ్చి గరుడ ప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు. అలాంటి గరుడ అంటే ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత గరుడ బలి అందరికీ కూడాను కావలసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. వేద ఇతిహాస ప్రబంధ ఆగమ పారాయణలన్నీ కూడాను జరుగుతాయి. మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకి తీర్థప్రసాద వితరణ, అంటే నిత్యం పూర్ణాహుతి అవుతుంది. నిత్య పూర్ణాహుతి అవ్వగానే తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ రేపటి రోజున 6 గంటలకి కార్యక్రమం ప్రారంభమై భేరీతాడనం, అలాగే దేవతాహ్వానం, అలాగే నిత్య హవనం, బలిహరణ, తీర్థప్రసాద వితరణలు జరుగుతాయి.
ఈవేళ రేపటి వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడాను మీకు తెలియజేస్తున్నాం. ఈవేళ నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాంచాన్నిక దీక్షతో అత్యంత వైభవపేతంగా జరగబోతున్నాయి. కనుక అందరూ కూడాను వచ్చి సేవించుకొని అమ్మ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రలు కావాలి అని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి. అందరూ కూడా వచ్చి సేవించుకోండి. జై గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2500 యోగా ప్రదర్శనలు. విజయవాడలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. సీఎం చంద్రబాబుతో స్వయంగా ప్రాణాయామం చేయించిన యోగా గురువు రామ్దేవ్ బాబా. క్రిమినల్స్ కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్. వైసీపీ రౌడీ మూకలు, గూండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక. గాద విజయలక్ష్మికి ఇచ్చిన భరోసానే ఇతర బాధిత కుటుంబాలకు ఇవ్వాలి. సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.